ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ నువ్వు సంతోషించు వారము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. విచారానికి ఓ వింత అందముంది. వెన్నెల కాంతి మర్రి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడ వెండి జలతారును వలకబోసినట్టు ఉండే అందం ఇది. విచారం గీతాలాపన చేస్తే అది రాత్రివేళ ఒంటరి కోయిల తీసిన రాగంలో ఉంటుంది. విచారపు కళ్ళల్లో ఏ ఎదురు తెన్నులు లేని ఒక లోతైన భావ సంపద ఉంటుంది. దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారం మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు. కానీ ఉత్సహించే వాళ్లతో కలిసి ఉత్సాహధ్వని చేయడం కుదరదు. సంతోషం కూడా సొగసైనదే. దాని అందం వసంతం శోభలాంటిది. దాని కళ్ళల్లో పసివాళ్ల అల్లరి నవ్వులుంటాయి. దాని తల వెంట్రుకల మీద పసిడి సూర్యకిరణాలు తలుక్కుమంటాయి. సంతోషం పాట పాడితే దాని ధ్వని తెల్లవారుజామున పక్షుల కిలకిల రావంలా ఉంటుంది. దాని అడుగులు అపజయమెరుగని విజేత అడుగుల్లా ఉంటాయి. ఉత్సహించే వాళ్లతో కలిసి సంతోషం ఉత్సాహ ధ్వని చేస్తుంది. కానీ ఏడ్చే వాళ్లతో కలిసి సానుభూతిగా ఏడవడం దానికి తెలియదు. మా ఇద్దరికి పొత్తు కుదరదు విచారం అంటుంది. ఎన్నటికీ కుదరదు సంతోషం అంటుంది. నా దారి సూర్యకాంతి పరుచుకున్న మైదానాల్లో, గులాబీలు పూసిన తోటల్లో, నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించడానికి కోయిల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి. నా దారి చీకట్లో అడవుల్లో విచారం విచారంగా అంటుంది. చీకటిలో వికసించే పూలే నాకు కనిపిస్తాయి. రాత్రిలో వినవచ్చే నిశితి గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి. సంతోషానికి నాకు సాంపత్యం లేదు. ఈ రెండు ఇలా మాట్లాడుతుండగానే ఒక ఆకృతి వాళ్ల మధ్యకు వచ్చి నిలబడింది. ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవైక్య వేద్యమై అవి రెండూ ఆయన ముందు మోకరిల్లాయి. ఈయన సంతోషానికి రాజు. విచారం నోరు విప్పింది. ఈయన తలపై ఎన్నో కిరీటాలున్నాయి. ఆయన చేతుల్లోనూ కాళ్ళకి ఉన్న మేకులు, గాయాల గుర్తులు ఆయన సాధించిన ఘన విజయాన్ని చాటి చెప్తున్నాయి. ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయిన అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగాను రూపుదిద్దుకుంటున్నాను. నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను. విచారమా? అలా కాదు. సంతోషం మెల్లిగా పలికింది. ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు. ఆయన తలపై ఉన్నది ముళ్ళ కిరీటం. ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకు చిహ్నాలు. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఎందుకంటే ఆయనతో విచారంలో పాలు పొందగలగడమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం. అయితే ఆయనలో మనిద్దరం ఒక్కటే. ముక్త కంఠంతో అరిచాయి సంతోషం, విచారం. ఆయన తప్ప మనిద్దరిని ఏకం చేయగలిగే వారెవ్వరూ లేరు. చేతిలో చెయ్యి వేసుకుని విశాల ప్రపంచంలోకి ఆయన వెంట సాగిపోయాయి అవి రెండు. గాలి వానైనా, సూర్యుడు నవ్వే వెలుగైనా, వణికించే చలికాలమైనా, పులికింపచేసే వసంతమైనా, ఎప్పుడూ సంతోషిస్తూ ఆయన్ను అనుసరిస్తూ. విచారం నీ భుజంపై చేయి వేసి నీ సాహచర్యంలో నీ వెంట నడిచిన నీ చెలికాడుగా ఉన్న సంతోషం. రోజురోజుకి నీకు దూరమైన అవాంతరమేదో వచ్చినట్టు బెదిరిపోకు. విచారం నీకోసం దేవుని సందేశం. రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు. నీ దేవునికి రాత్రిని ధరించి వచ్చిన దేవదూతే నీతో ఉన్న విచారం. విశ్వాసంతో నడవాలి, తనతో కలిసిమెలిసి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.